టీమిండియా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా కీలక ఆటగాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. రవీంద్ర జడేజా పేరు చెప్పగానే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది అతని ఫీల్డింగ్. తనదైన ఫీల్డింగ్ తో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. అలాంటి ఆటగాడి కెరీర్ ముగిసినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బాల్ తో పాటు బ్యాట్ తో కూడా రాణించలేకపోయాడు. అయితే జట్టుకు వరుస విజయాలు రావడంతో జడేజా ఫెయిల్యూర్ పెద్దగా కనిపించలేదు. టీ20 వరల్డ్ కప్ గెలవడంతో కోహ్లీ, రోహిత్ టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. తన రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం అని భావించిన జడేజా టీ20 నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతాను అన్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ బీసీసీఐ జడేజాను పక్కన పెట్టేసింది. శ్రీలంకతో వన్డే సిరీస్ కు జడేజాను పూర్తిగా పక్కన పెట్టేసింది. కోచ్ గౌతమ్ గంభీర్ సైతం టీ20 వరల్డ్ కప్ 2026, వన్డే వరల్డ్ కప్ 2027ను టార్గెట్ గా పెట్టుకుని కొత్త టీంను ఎంపిక చేసుకుంటున్నాడు. టీంకు భారమైన ఆటగాళ్లను పక్కన పెట్టేయాలని బీసీసీఐకి గట్టి సూచన చేసినట్లు సమాచారం. దీనిలో భాగంగా జడేజాను శ్రీలంక టూర్ కు ఎంపిక చేయలేదని తెలుస్తుంది. యువ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, శివం దుబే అద్భుతంగా రాణిస్తుండడంతో ఇకపై టీమిండియాలో జడేజా కనిపించే అవకాశాలు లేవని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రవీంద్ర జడేజాను వన్డేలకు సైతం పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది. ఇక జడేజా కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి గంభీర్ ఎంట్రీతో రవీంద్ర జడేజా ప్లేస్ కు ఎసరొచ్చింది. ఈ లెక్క చూసుకుంటే భారత క్రికెట్ లో రవీంద్ర జడేజా శకం ముగిసినట్టే కనిపిస్తుంది.